లాంగ్ ఫార్మాట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు. దీంతో టెస్టుల్లో విరాట్ వేసిన ముద్ర గురించి అందరూ గుర్తు చేసుకుంటున్నారు. విరాట్ అంటేనే ఓ ఎమోషన్ అని పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటన చేయగానే వివిధ రంగాల ప్రముఖులు స్పందించారు. సింహం లాంటి మనిషి, నేను నిన్ను మిస్ అవుతున్నాను అంటూ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రియాక్ట్ అయ్యాడు. టెస్ట్ టీం నుంచి విరాట్ తప్పుకున్న కిరీటం చెక్కు చెదరదని ఐసీసీ రాసుకొచ్చింది. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి సాటిలేని వారసత్వాన్ని మిగిల్చాడని పోస్టు పెట్టింది. నో ప్రత్యేకమైన వ్యక్తి అంటూ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రియాక్ట్ అయ్యాడు. అభినందనలు తెలిపాడు. టెస్ట్ క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ప్రశంసించాడు. వన్డేల్లో అంతా మంచి జరగాలని సెహ్వాగ్ ఆకాంక్షించాడు. టెస్ట్ కెరియర్ ను అద్భుతంగా కొనసాగించిన కోహ్లీకి ఐసీసీ అధ్యక్షుడు జైషా అభినందనలు తెలిపాడు. స్వచ్ఛమైన టెస్ట్ క్రికెట్ లో క్రమశిక్షణ, ఫిట్నెస్ ను చాటుకున్నావన్నాడు. హృదయంతో, సంకల్పంతో టెస్ట్ క్రికెట్ ఆడావంటూ పోస్టు పెట్టాడు. టెస్టులకు కోహ్లీ రిటైర్మెంట్ పై యువ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యాడు. తనకు విరాటే రోల్ మోడల్ అన్నాడు. కోహ్లీ ఆధిపత్యాన్ని చూస్తూ పెరిగానన్నాడు. కోహ్లీ చేతుల మీదుగానే టెస్ట్ క్యాప్ అందుకున్నానని గుర్తు చేసుకున్నాడు. క్యాప్ నెంబర్ 315 నితీష్ రెడ్డి అనే మాటలు ఎప్పటికీ తన హృదయంలో ప్రతిధ్వనిస్తాయన్నాడు. టెస్టుల్లో కోహ్లీ రియల్ టార్చ్ బేరర్ అన్నాడు. విరాట్తో గ్రౌండ్లో పంచుకున్న క్షణాలు ప్రత్యేకమన్నాడు. విరాట్ రిటైర్మెంట్ పై అతడి భార్య అనుష్క శర్మ స్పందించింది. ఎమోషనల్ గా పోస్టు పెట్టింది. అందరూ రికార్డులు, మైలురాళ్ల గురించే మాట్లాడొచ్చు, కానీ తనకు మాత్రం నువ్వు దాచుకున్న కన్నీళ్లు గుర్తుండిపోతాయంది. బయటకు తెలియకుండా నీతో నువ్వు చేసిన పోరాటాలు గుర్తుంటాయంది. టెస్టులపై చూపిన ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమంది. టెస్ట్ సిరీస్ల తర్వాత గొప్పగా తిరిగొచ్చేవాడివంది. పక్కనే ఉండి నీవు ఎదిగిన తీరు చూడటాన్ని అదృష్టంగా భావిస్తున్నానంది. మనసు చెప్పినట్టే నిర్ణయాలు తీసుకుంటావని, ఎప్పుడో ఒకరోజు టెస్టులకు బాయ్ చెప్తావని తెలుసంది. గుడ్ బై చెప్పడానికి అర్హుడవని భావిస్తున్నానంది. ఆటలో ప్రతిదీ సాధించావంటూ ఎమోషనల్ అయింది. టెస్టులకు విరాట్ రిటైర్మెంట్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించారు. టెస్టుల నుంచి కోహ్లీ రిటైర్మెంట్తో భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆటలో కోహ్లీ అభిరుచి, క్రమశిక్షణ చాలా మందిలో స్ఫూర్తి నింపాయన్నారు. దేశానికే విరాట్ గర్వకారణమన్నారు. కోహ్లీ తదుపరి ప్రయాణం విజయపథంలో సాగాలని ఆకాంక్షించారు. విరాట్ పేరు ఒక గొప్ప క్రికెటర్గా భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అద్భుతమైన క్రీడా వారసత్వాన్ని కొనసాగించాడని ప్రశంసలు కురిపించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడన్నారు. టెస్ట్ క్రికెట్కు దూరమైన కోహ్లీ మిగతా ఫార్మాట్లలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మొత్తంగా కోహ్లీ రిటైర్మెంట్పై వివిధ రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆటతో విరాట్కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.